హాయ్ అండి, వెల్కమ్ టు వన్ లైఫ్ స్టైల్. లాస్ట్ టైం మనం వాషింగ్ మిషన్ 3999కి పెట్టాము. ఇక్కడ చూడండి, అవే మనకి వాషింగ్ మిషన్స్. ఇంకా 3999 మిషన్స్తో పాటు ఎక్స్ట్రా మనకి 7 kgs 10 kgs 12 kgs సెమీ ఆటోమేటిక్ మిషన్స్ అయితే తెచ్చారు. సో ఎక్స్ట్రా లాస్ట్ టైం ఇవే ఉండే, ఇప్పుడు అవి కూడా ఉన్నాయి మనకి. ఇక్కడ ఏంటంటే మ్యాటర్ యాక్చువల్గా ఎయిమ్ స్క్వేర్ కార్పొరేషన్ వాళ్ళు, వీళ్ళ కంపెనీ ఏంటంటే యాక్చువల్గా బెంగళూరు బేస్డ్. వాళ్ళే ఓన్గా వాషింగ్ మిషన్స్ కానీ టీవీస్ కానీ అవన్నీ రెడీ చేస్తారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఓన్లీ వాషింగ్ మిషన్స్ వాళ్ళు ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేసి మన హైదరాబాద్లో సేల్ చేస్తున్నారు. జస్ట్ 3999కి వాషింగ్ మిషన్ 7 kgs. ఇది మనం ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు, ట్రావెల్ ఫ్రెండ్లీ ఉంటుంది. అండ్ బట్టలు ఉతకగానే మనకి అలారం వస్తుంది. ఇక లోపల కూడా ప్లాస్టిక్ ఉంటుంది అండ్ వెయిట్ కూడా ఉండదు. మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు దీన్ని, ట్రావెల్ చేస్తూ తీసుకెళ్ళొచ్చు దీన్ని. అండ్ కరెంట్ బిల్ కూడా చాలా తక్కువ వస్తుంది, ఎక్కువ రాదు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ దీంట్లో కూడా మనకి 9 kgs 11 kgs ఉంటుంది. కొంచెం అడ్వాన్స్ అయితే ఉంటుంది. ఇది కూడా పోర్టబుల్ అయితే ఉంటుంది. 1 year గ్యారంటీ కూడా ఇస్తున్నారు. మీరు ఏ మిషన్ తీసుకోండి ఇక్కడ. అండ్ 5 yearsకి ఇప్పుడు ఇవన్నీ సెమీ ఆటోమేటిక్ మిషన్స్ 7.5 10 12 kgs అయితే ఉన్నాయి. వీటిలో 5 years వరకు మీకు మోటార్ వారంటీ ఉంటుంది. ఏమైనా సరే వారంటీలో క్లెయిమ్ చేస్తారు. అండ్ ఈ మిషన్స్లో ఏదైనా తీసుకోండి, లైఫ్ టైం మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సర్వీస్ అనేది ఫ్రీగా చేస్తారు. అదొక గుర్తింపు వీళ్ళ దగ్గర. ఇప్పుడు మీకు ఏవైతే సెమీ ఆటోమేటిక్ మిషన్స్ అయితే ఉన్నాయో 7.5 12 ఏదైనా సరే మీకు మార్కెట్లో కంపేర్ చేసుకోండి. మార్కెట్ కంటే తక్కువ ప్రైస్లో ఇస్తారు. అండ్ వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మీకు ఆబ్వియస్లీ తక్కువగా ఇస్తారు. మధ్యలో మార్కెటింగ్ అవన్నీ కూడా ఏమి ఉండవు కాబట్టి. అండ్ అలాగే వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే దీన్ని షిప్ చేస్తారు. మన ఓన్లీ హైదరాబాద్ అనే కాదు, ఎక్కడికైనా వస్తుంది. అండ్ క్వాంటిటీ కూడా ఎంత కావాలని చేస్తారు. ఈ స్టోర్ వచ్చేసి మనకి హైదరాబాద్లో అంబర్పేట్ రోడ్లో భారతీ భవన్ స్కూల్ అయితే ఉంటుంది, భారతీయ విద్యా భవన్ అని చెప్పేసి. ఆ స్కూల్ ఆపోజిట్లోనే ఉంటుంది. మీకు గూగుల్ మ్యాప్ లొకేషన్ అంతా కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఈ వీడియోలో ప్రతి ఒక్క మిషన్ ఎలా వాడతారు అండ్ లోపల ఎలా ఉంటుంది డీటెయిల్గా అయితే మీకు చెప్తాను. వీడియో మొత్తం చూడండి. హాయ్ హలో, ఇప్పుడు మన ముందైతే వాషింగ్ మిషన్స్ ఉన్నాయి. ఇది 7 kgs ఉంటుంది. మనకు 15 minutes అయితే వాష్ చేస్తుంది. దీని ప్రైస్కి వచ్చేస్తే మాత్రం 3999 ఉంటుంది. ఇది మనకి బాయ్స్కి కానీ కిడ్స్కి కానీ ఎవరైనా సింగిల్ పర్సెంట్ ఉన్నా మనకి ఈజీగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి 9 kgs ఉంటుంది. దీని ప్రైస్కి వచ్చేసి ఏంటంటే 4599 ఉంటుంది. దీనికి కూడా సేమ్ 15 minutes అయితే వాష్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 10 kgs, ఇదైతే 5199 ఉంటుంది. ఇదేంటంటే 15 minutes వాష్ చేస్తుంది, ప్లస్ బ్రజర్ ఆప్షన్ ఇచ్చారు మనకి. వాష్ అయిపోయే ముందు 2 minutes ముందు మనకి బజర్ సౌండ్ అయితే వచ్చేస్తుంది. అది ఆటోమేటిక్గా 0కి అయితే ఎండ్ అవుతుంది. బజర్ సౌండ్ వస్తుంది మనకైతే. దీని ప్రైజెస్ వచ్చేసి 5199 ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 11 kgs ఉంటుంది. అది కూడా మనకి 15 minutes వాష్ చేస్తుంది. దానికి కూడా బజర్ ఆప్షన్ ఉంటుంది. 2 minutes ముందు బజర్ సౌండ్ వస్తుంది. దాని ప్రైస్ విషయానికి వస్తే అయితే 5399 అయితే మనకు ఉంటుంది. ఇందాకైతే ప్రైజెస్ చెప్పాను కదా. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటంటే లోపల మనకైతే ఇట్లా ఉంటుంది. దీనికి ట్యాప్ కలెక్షన్ కూడా ఉంటుంది. మనం ట్యాప్ని ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి అయితే ఫిట్ చేసుకోవాల్సి వస్తుంది. వాటర్ అయితే మనం ఎప్పుడైనా ట్యాప్కి 2 inches కిందకి అయితే వాటర్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వాటర్ అని తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి యారో మార్క్ ఉంటుంది. మనం అక్కడి నుంచి 15 minutes దగ్గర మనం సెట్ చేసుకోవాలి. ఆటోమేటిక్ అదే 0కి వచ్చి ఎండ్ అవుతుంది వాష్ అయిపోయిన తర్వాత. ఇది మనకి కరెంట్ బిల్ అట్లా ఎక్కువ వస్తుందా? మనకి కరెంట్ బిల్ ఏమి ఉండదు సార్, మనకి ఇన్వర్టర్ మీద కూడా నడుస్తుంది. ఇది ఏంటంటే లాస్ట్ 11 kgs ఉంటుంది. దీనికి ఏంటంటే మనకు వెడత ఎక్కువ ఉంటుంది, మోటార్ స్పీడ్ కూడా ఎక్కువ ఉంటుంది. సేమ్ ప్రాసెస్ ఉంటుంది. వాటికైతే ఎలాగుందో దీనికి కూడా అలాగనే ప్రాసెస్ ఉంటుంది. దీనికి కూడా బ్రజర్ ఆప్షన్ ఉంటుంది. ఈ 480కి ఏంటంటే వాటికి 1 year గ్యారంటీ ఉంటుంది, లైఫ్ టైం సర్వీస్ వారంటీ ఉంటుంది. ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్గా వాష్ ఎలా చేస్తుందో ఇప్పుడు చూపిస్తాం మేము. ఇప్పుడు మనం ట్యాప్ కలెక్షన్ లేకున్నా కూడా ఇప్పుడు వాటర్ బకెట్ తోటి కూడా పోసుకోవచ్చు. ఒకసారి చూసుకోండి. సో ఇట్లా డైరెక్ట్గా వాటర్ పోసుకుని చూడండి, మీరు కూడా పోసుకోవచ్చు. ట్యాప్ కనెక్షన్ లేని వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ థింగ్ అండి అలా మీకు. సో ఇప్పుడు దీంట్లో మేడం మనం ఏమి ఉతుక్కోవచ్చు చెప్పండి అసలు? ఇందులో డోర్ మ్యాట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ షూస్ కూడా, బెడ్షీట్స్ అన్ని రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు మనము. ఓకే, సో ఒక్కసారి మనకి మిషన్ అయితే ఆన్ చేయండి, చూద్దాం అంతా కూడా. ఇప్పుడు నేనైతే అందులో మీకు బట్టలు షూస్ వేసాను కదా. ఇప్పుడు టైమర్ చూసుకుందాం మనం. ఇప్పుడు నేనైతే కొంచెమే పెట్టాను టైము. మన ఇష్టం 15 minutes కూడా వాష్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, చిన్నగా ఉంది కానీ మొత్తం చాలా హెవీగా అయితే వాష్ చేస్తుంది. చూడండి చూసుకోవచ్చు. షూస్ అయితే వేస్తారు, షూస్ డోర్ మ్యాట్స్ వేస్తారు, జీన్స్ అవన్నీ కూడా వేసుకోవచ్చు కావాలంటే మీరు. డోర్ మ్యాట్స్, షూస్, బెడ్షీట్స్ ఇంకేవైనా సరే రఫ్ అండ్ టఫ్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది వాష్ అవుతుందా అవ్వదా అని ఉండదు. ఏదైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇందులో వాష్ కూడా మంచిగా అవుతుంది మనకైతే. వాష్ అయిపోయిన ముందు అయితే బజర్ సౌండ్ అయితే వస్తుంది ఇట్లా వాష్ అయిపోయింది అనేసి.
ఇప్పుడు దాకా అయితే మనము వాషింగ్ మిషన్ చూసాం కదా 7 kgs నుంచి 11 kgs దాకా. ఇప్పుడు ఇదేంటంటే 7.5 kgs మనకి. ఓకే, దీని ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ అయితే మనకు వాటర్ ఇన్లైట్ ఉంటుంది, మనం ట్యాప్ కలెక్షన్ ఇక్కడ తీసుకోవాలి. వాష్ అయ్యే టైంలో మాత్రం ఈ బటన్ అనేది ఈ ప్లేస్లో ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే డ్రై ఆప్షన్ ఉంటుంది కదా, డ్రైలోకి వాటర్ వెళ్ళాలన్నప్పుడు ఈ బటన్ అనేది ఈ సైడ్ చేసుకోవాలి. వాష్ టైంకి వస్తే మాత్రం 15 minutes మనకు వాష్ చేస్తుంది. అండ్ సెకండ్ మనకి ఇందులో ఏంటంటే ప్రోగ్రామ్ సెలెక్టర్ ఉంటుంది. నార్మల్, స్ట్రాంగ్ ఉంటుంది. నార్మల్ అంటే మనం నార్మల్ క్లాత్ వేసుకోవచ్చు ఏవైనా, స్ట్రాంగ్ అంటే జీన్స్, బెడ్షీట్స్ అలాంటివి వేసుకోవాలి. ఈ వాష్ ఈ 15 minutes వాష్ చేసిన తర్వాత ఏంటంటే వాష్ అయిపోయింది ఒక 2-3 minutes ముందు ఏంటంటే మనకి బజర్ సౌండ్ వస్తుంది వాష్ టైంలో. నెక్స్ట్ ఏంటంటే మనకి స్ప్రిన్, ఇది స్ప్రిన్ కూడా మనకి 5 minutes అయితే టైం ఇచ్చేసారు. ఇది ఏంటంటే వాటర్ వెళ్ళడానికి మనకి డ్రైన్ ఆప్షన్ కూడా ఇచ్చేసారు. వాష్ అయిపోయిన తర్వాత ఈ బటన్ ఇట్ సైడ్ చేసుకుంటే మనకు వాటర్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. లోపల చూద్దాం సార్. ఇది ఏంటంటే మనకి ఇందులో అయితే ఇది అవుట్లెట్ పైప్ అంటారు, ఇది ఇంకొకటి పైప్. ఏంటంటే అవుట్లెట్ పైప్ ఏంటంటే మనం వాష్ చేసిన వాటర్ ఏదైతే ఉంటుందో మనకి ఈ పైప్ని బయటికి మనం కలెక్షన్ ఇచ్చుకుంటే వాటర్ అనేది బయటకు వెళ్తుంది. ఈ పైప్ తోటి ఏంటంటే నెక్స్ట్ ఈ పైప్ని ఇక్కడ మనం సెట్ చేసుకోవాలి. చేసుకుంటే ఏంటంటే మనకి వాష్ టైంలో వాటర్ కన్నా డ్రై చేయడానికి కూడా ఈ పైప్ అనేది అందులోకి వాటర్ వెళ్తుంది అనమాట. మనకి లోపటైతే పల్స్ సెటర్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే వాష్ అయిపోయిన తర్వాత మనకి డస్ట్ అనేది ఏదైతే ఉంటుందో ఇక్కడ ఈ ప్లేస్లో ఉంటుంది. మనం ఇట్లా తీసేసుకొని దీన్ని వాష్ చేసుకొని సేమ్ ప్లేస్లో సెట్ చేసుకోవాలి. ఒక డస్ట్ అంతా అక్కడ కలెక్ట్ అవుతుంది మనకంతా. వాష్ అయిపోయిన తర్వాత డస్ట్ అనేది అందులోకి మనకి వెళ్ళిపోతుంది అన్నట్టు. మనం మళ్ళీ వాష్ అయిపోయిన తర్వాత దాన్ని తీసుకొని క్లీన్ చేసుకోవాలి. ఓపెన్ చేస్తాం. ఓకే సార్, ఇది డ్రై అవుతుంది. మనం ఇందులో వాష్ అయిన క్లాత్ సింగిల్ తీసుకొని ఇందులో వేసుకొని మనకు ఒక క్యాప్ ఇస్తారు, సేఫ్టీ క్యాప్. దాన్ని పెట్టి లోపల మనం లాక్ చేసుకోవాలి. లాక్ చేసి క్యాప్ పెడితేనే ఈ డోర్ క్లోజ్ చేస్తేనే మనకి డ్రై అవుతుంది. ఇదేంటంటే వాష్ మనకు ఓపెన్ చేసినా కూడా వాష్ అవుతుంది, ఓపెన్ చేసినా కూడా వాష్ అవుతుంది. బట్ డ్రై మాత్రం క్లోజ్ చేస్తేనే మనకు డ్రై అవుతుంది. కొందరి దగ్గర మనకి వాటర్ ప్రాబ్లం అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ట్యాప్ లేని వాళ్ళు కూడా ఏంటంటే బకెట్ తోటి కూడా వాటర్ పోసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అనేది ఏది ఉండదు. బకెట్ తోటైనా ఈజీగా పోసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ 7 kgs 11 kgs ఏదైతే ఉందో దానికన్నా మనకి దీంట్లో ఎక్స్ట్రా ఆప్షన్స్ ఉన్నాయి. అదేంటో నేను చెప్తాను. ఇది వాష్ ప్రోగ్రామ్ ఏంటంటే మనకి 7 kgs 9 kgsలో ఓన్లీ మనకి 15 minutes అయితే వాష్ ఉందో, ఇందులోకి వచ్చేసి ఏంటంటే మనకు బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది వాషర్ ప్రోగ్రామ్ ఏంటంటే మనకు 15 minutes అండ్ ప్రోగ్రామ్ కి కూడా మనకు ఆప్షన్స్ ఇచ్చారు, స్పిన్ కి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే కాలర్ స్క్రబ్బర్, అంటే మన కాలర్ కి ఏమైనా డస్ట్ ఉన్నా ఏదున్నా మనం ఇక్కడ రఫ్ చేసి మనం వాష్ లో వేసేసుకోవాలి. అప్పుడు మనకి ఈజీగా వాష్ అవుతుంది ఇంకా క్లియర్ గా. నెక్స్ట్ వచ్చేసి వాష్ మోటార్ వారంటీ 5 years అని ఇచ్చారు కదా, మనకి 1 year గ్యారంటీ ఉంటుంది మోటార్ మీద, 4 years ఏంటంటే వారంటీ ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా మేము ఏమి ఇస్తుందంటే లైఫ్ టైం సర్వీస్ కూడా మేము మీకు ఇస్తున్నాము. నెక్స్ట్ వచ్చి స్ట్రాంగ్ పల్స్ ఏంటంటే లోపల మనకి ఈ పల్స్ అనేటివి ఉన్నాయి కదా, అవి స్ట్రాంగ్ పల్స్. ఇదేంటంటే రెస్ట్ ఫ్రీ, అంటే తుప్పు పట్టడం కానీ ఏదైనా ప్రాబ్లం కానీ ఏది జరగదు మీకు. నెక్స్ట్ వచ్చి ఎండ్ రీసైకిల్ బజర్, అంటే మనకు వాష్ అయిపోయిన తర్వాత 15 minutes వాష్ అయిపోయిన తర్వాత 2-3 minutes ముందు మనకి బజర్ సౌండ్ అయితే వస్తుంది. ఇది మన దాంట్లో బేసిక్ సెమీ ఆటోమేటిక్. దీని ప్రైస్ అయితే ఓన్లీ 8499. 3 models అనగా ఫస్ట్ మోడల్ అయిపోయింది, సెకండ్ మోడల్ చూద్దాం. సో ఇవన్నీ కూడా సేమ్ 7.5 kgs, సేమ్ 7.5 kgs సార్. ఇదేంటంటే మనకి టఫ్ అండ్ గ్లాస్ విత్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ తోటి చూడడానికి కలర్ఫుల్గా కనబడుతుంది. సేమ్ దానికైతే ఏ ప్రాసెస్ ఉన్నాయో దీనికి కూడా అదే ప్రాసెస్ ఉంటుంది. ఫీచర్స్ కూడా సేమ్ ఉంటుంది, సేమ్ ఉంటుంది సార్. ఇదైతే మనకి ట్రాన్స్పరెంట్ గ్లాస్ తోటి ఉంటుంది. ఇదేంటే సేఫ్టీ క్యాప్ ఉంటుంది, జస్ట్ మనం క్లాత్ తీసి ఇందులోకి వేసినప్పుడు కూడా వాటర్ పడకుండా కిడ్స్ ఏమైనా దీన్ని రొటేట్ చేయకుండా సేఫ్టీ క్యాప్ అయితే మన దగ్గర అయితే ఉంది. దీని కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. వీటి ప్రైస్ ఎట్లా మేడం? దీని ప్రైస్ కూడా ఓన్లీ 899 ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీని ప్రైస్ ఓన్లీ 9499. అయితే మనం ఎంతసేపు అయితే 7.5 kgs గురించి దాని ప్రాసెస్ ఎలా ఉంటాయి, దాని ప్రైస్ ఏందో అవన్నీ మనం చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి 8.5 kgs. ఇది కూడా మనకి టఫ్ అండ్ గ్లాస్ విత్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ రెడ్ కలర్ లో ఉంది, చూడ్డానికి లుకింగ్ కలర్ఫుల్ గా కనబడుతుంది. దీని ప్రాసెస్ కూడా చూద్దాం. ఇది వాష్ టబ్. వాష్ టబ్ ఏంటంటే మనకి ఇక్కడ వాష్ కి కావాల్సిన వాటర్ అనేది ఇక్కడ వాష్ టబ్ అన్నప్పుడు మాత్రమే వాష్ లోకి ఉంటుంది. స్ప్రిన్ టబ్ అంటే స్ప్రిన్ లోకి వెళ్తుంది. ఇట్లా ఈ బటన్ మనం రొటేట్ ఓకే, వాటర్ ఎక్కడికి వెళ్ళాలనేది సెపరేట్ చేస్తున్నాం. సెపరేట్. ఓకే,
వాష్ అన్నప్పుడు మాత్రం వాష్ టబ్ అన్నప్పుడు వాటర్ ఈ ప్లేస్లో ఉంటుంది. స్ప్రింట్ టబ్ దగ్గర మనం సెట్ చేసుకోవాలి. ఓకే. స్ప్రింట్ టబ్లోకి వాటర్ అనేది వచ్చేస్తుంది. వాషర్ టైం ఏంటంటే మనకు కూడా ఇందులో 15 మినిట్స్ టైం అయితే ఉంది. 3, 6, 9, 12, 15 మనం ఇష్టం వచ్చిన టైం సెట్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ వాషర్ టైమర్ నార్మల్ ఉంటుంది, హెవీ ఉంటుంది. నార్మల్ అంటే కూడా ఇందాక చెప్పినట్టే నార్మల్ క్లాత్స్ వేసుకోవాలి. హెవీ అంటే కొంచెం జీన్స్, బెడ్షీట్స్ ఇంకా ఏవైనా సరే హెవీ ఉన్నా కూడా హెవీ దాంట్లో పెట్టుకుంటే వాష్ మనకి క్లియర్గా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వాష్ రిన్స్ 8.5 kgs మనకు వాష్ అవుతుంది, రిన్స్ కూడా అవుతుంది. ఓకే. 7.5 kg కంటే దీంట్లో ఎక్స్ట్రా ఫీచర్ ఉన్నాయి. దాంట్లో మనకు వాష్ ఉంటుంది, దీంట్లో వాష్ అండ్ రిన్స్ ఉంటుంది. ఓకే. ఓకే. నెక్స్ట్ వాష్ అయిపోయిన తర్వాత కూడా మన వాటర్ అనేది అవుట్లెట్ పైప్ వెళ్ళడానికి మన డ్రైన్ ఆప్షన్ కూడా ఇచ్చారు. మనం ఇవన్నీ ఏంటంటే మనం ఆ ప్లేస్ లో సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది స్పిన్నర్ టైం 5 minutes ఇచ్చారు. దీనికి కూడా సేఫ్టీ క్యాప్ కూడా ఉంటుంది. ఓకే. అండ్ దీంట్లో మేడం దీంట్లో డైరెక్ట్ మనం వాటర్ పోసేసుకోవచ్చా? దీంట్లో కూడా వాటర్ పోసేసుకోవాలి సార్. ట్యాప్ కలెక్షన్ లేకపోతే మనం బకెట్ తోటైనా పోసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం కూడా మనకు అస్సలు ఉండదు. ఓకే. ఇందులో కూడా మనకు పల్ సెటర్స్ అయితే ఉన్నాయి, చెక్ చేసుకోండి ఒకసారి. ఇది వాటర్ లెవెల్స్ అంటారు. ఇది LM హై అంటే ఇది లో, ఇది మీడియం అంటే ఇక్కడ దాకా వాటర్, హై అంటే ఇక్కడ దాకా వాటర్ పోసుకోవాలి. ఒకవేళ మనం ఎక్కువ వాటర్ కూడా పోసుకున్నా కానీ బయటికి వస్తుంది, అలా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకు లోపల నుంచే వాటర్ అనేది బయటకైతే వెళ్ళిపోతుంది ఈజీగా. దీనికి కూడా వాష్ అయిపోయిన తర్వాత ఏదైతే వాష్ చేసినామో మన డస్ట్ అనేది ఈ ప్లేస్లోకి వెళ్తే దీన్ని కూడా మనం ఇట్లా రిమూవ్ చేసుకొని వాష్ చేసి సేమ్ ప్లేస్లో పెట్టేసుకోవాలి. దీనికి కూడా అవుట్లెట్ పైప్ ఉంటుంది, ఇంకో ఎక్స్ట్రా పైప్ ఉంటుంది. నెక్స్ట్ డ్రైకి కూడా దీనికి కూడా సేమ్ ఒక్కొక్కటి సింగిల్ పీస్ తీసి ఇందులోకి వేసుకొని నీట్గా ఈ సేఫ్టీ క్యాప్ తోటి మనం లాక్ చేసుకొని డ్రై చేసుకోవాలి. ఎప్పుడు డ్రై చేసినా కూడా ఈ క్యాప్ క్లోజ్గానే ఉండాలి. వాష్ కంటే మన క్యాప్ పెట్టినా పెట్టకుండా ఈజీగా వాష్ అయిపోతుంది, బట్ డ్రైకి మాత్రమే క్లోజ్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది వైట్ అండ్ గ్రీన్ బ్లాక్ కలర్లో కాంబినేషన్లో చూడడానికి ఎక్సలెంట్ బ్యూటిఫుల్ కలర్ తోటి అయితే మనకు కనబడుతుంది. దీనికి కూడా సేఫ్టీ క్యాప్ ఇచ్చారు, సేమ్ ప్రాసెస్ ఉంటుంది దానికి దీనికి కూడా, సేమ్ మోడల్ కలర్ డిఫరెంట్ ఉంది. వచ్చేసి మనకి ఓన్లీ 10,999 సేమ్, రెండు ప్రైజెస్ కూడా సేమ్ ఉంటుంది. 10,999 కి మనకైతే వచ్చేస్తుంది. నెక్స్ట్ అయితే మనకి 9.5 kgs. దీంట్లో దీని ప్రాసెస్ ఎలా చూద్దాం. దీంట్లో ఏంటంటే బెటర్ ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు 7.5కి 8.5కి ఎలాగైతే ఆప్షన్స్ చేంజ్ ఉన్నాయో మనకు 9.5కి కూడా చేంజ్ ఉంటుంది ఆప్షన్. ఇందులో ఏంటంటే మనకు ఫస్ట్ వాషర్ టైం ఏంటంటే 35 minutes ఇచ్చారు మనకి. ఓకే. లాస్ట్ టైం 15 minutes వరకే ఉండే. అవును. ఇది 9.5 kgsలో ఏంటంటే 35 minutes టైం అయితే మనకు ఉంది. ఏంటంటే మనకి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే సోక్ చేస్తుంది మనకి, అంటే బట్టలు నానబెట్టడం జరుగుతుంది ఇక్కడ. మనకు చూసిన ఆ మోడల్స్లో మాత్రం సోక్ అనే ఆప్షన్ ఉండదు. దీనికి ఏంటంటే సోక్స్ చేస్తూ కొద్దిసేపు వాష్ చేసే ముందు నానబెడుతూ కొద్దిగా అట్లా మూవ్ బ్యాక్ చేసుకుంటా వాష్ చేస్తూ ఉంటుంది. సెకండ్ ఆప్షన్ ప్రోగ్రామ్ సెలెక్టర్ ఏంటంటే మనకి ఇందులో 3 ఆప్షన్స్ ఇచ్చారు. జెంటల్, నార్మల్, స్ట్రాంగ్. జెంటల్ అంటే ఏంటంటే మనం అంటే చిన్నపిల్లల నార్మల్ క్లాత్స్ ఉంటాయి కదా, అలాంటివైనా మనం జెంటల్లో పెట్టుకోవాలి. నార్మల్ కొద్దిగా బెటర్ క్లాత్. స్ట్రాంగ్ అంటే జీన్స్ ఏదైనా సరే స్ట్రాంగ్ క్లాత్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వాష్ రిన్స్. దీంట్లో కూడా మనకి వాష్ ఉంది, రిన్స్ ఉంది. వాష్ అయిపోయిన తర్వాత రిన్స్ చేస్తుంది. నెక్స్ట్ స్పిన్నర్ టైం కూడా 5 minutes ఉంటుంది మనకి. సో దీని కూడా సేఫ్టీ క్యాప్ సేఫ్టీ. ఇది విత్ టఫన్ గ్లాస్. ఇది కూడా టఫన్ గ్లాస్ మల్టీ కలర్స్ తోటి ఉంది. ఇది ట్రాన్స్పరెంట్ గ్లాస్. దీనికి కూడా సేఫ్టీ క్యాప్ ఉంటుంది. సేమ్ దీనికైతే ఏ ప్రాసెస్ ఉన్నాయో దీనికి కూడా అదే ప్రాసెస్ ఉంటుంది. సోక్ చేయబడబడుతుంది, వాష్ చేస్తుంది. జెంటిల్, నార్మల్, స్ట్రాంగ్. ఇది కూడా వాష్ అండ్ రిన్స్ చేస్తుంది. స్పిన్నర్ కూడా ఉంటుంది. దీనికి జస్ట్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది అంతే. దీని ప్రైస్ విషయానికి వస్తే అంటే ఓన్లీ 11,999. 2 కూడా సేమ్ ప్రైసెస్ ఉంది, 11,999. దీంట్లో కూడా మనకి 1 year గ్యారెంటీ ఉంటుంది, 4 years వారంటీ ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా మనం లైఫ్ టైం సర్వీస్ కూడా ఇస్తున్నాం. సో ఇక్కడ ఏ మిషన్ కైనా సేమ్ వారంటీ ఉంటుంది, ఏ మిషన్ కైనా సేమ్ ఉంటుంది సార్. నెక్స్ట్ వచ్చేసి మనకి 10 kgs. ఇందులో కూడా మనకు ఆప్షన్స్ చూద్దాం. ఇందులో కూడా మనకి 35 minutes అయితే ఉంటుంది. సేమ్ సోక్స్ చేస్తూ వాష్ కూడా చేస్తుంది. దీంట్లో కూడా జెంటల్, నార్మల్, స్ట్రాంగ్ సేమ్ ప్రాసెస్ ఉంటుంది. నెక్స్ట్ వాష్ రిన్స్ కూడా అవుతుంది. ఇందులో కూడా వాష్ అవుతుంది ప్లస్ రిన్స్ అవుతుంది. స్పిన్నర్ టైం
ఇది కూడా టఫ్ అండ్ గ్లాస్ విత్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ పింక్ తో. సో ఇవన్నీ కూడా సేమ్ మోడల్స్? సేమ్ ఉంటుంది దీని ప్రాసెస్ కూడా సార్. ఓకే. అండ్ వీటి ప్రైస్ ఎట్లా మేడం 10 kgs మనకి? ఓన్లీ 13,999. దీంట్లో బట్టలు ఎక్కువ పడతాయి మనకి, వాష్ కూడా మంచిగా క్లీన్ అవుతుంది. 10 kgs ఇది. ఇప్పుడు మనం చూసిన వాషింగ్ మిషన్స్ లో ఇది 12 kgs ఉంటుంది. ఇది ప్రీమియం మోడల్ ఉంటుంది. ఇప్పుడు చూసిన వాటికన్నా ఇది మనకి ఏంటంటే ప్రీమియం మెటీరియల్ అయితే ఉంటుంది మనకి. సేమ్ కూడా ప్రాసెస్ 35 minutes వాష్ చేస్తుంది. ఇందులో కూడా సోక్ చేయబడుతుంది. జెంటల్, నార్మల్, స్ట్రాంగ్ ఉంటుంది. వాష్ రిన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్పిన్నర్ టైం కూడా ఉంటుంది, 5 minutes ఉంటుంది. వాటికి దీనికి కంపేర్ చేస్తే ఏంటంటే మనకి దీనికి వాష్కి డ్రైకి హైడ్రాలిక్ డోర్స్ ఉంటాయి. ఒక్క నిమిషం. అండ్ ఇట్లా మీకు సాఫ్ట్ క్లోజ్ కూడా ఉంటుంది, వదిలేస్తే చూడండి డైరెక్ట్గా ఇట్లా పడిపోకుండా సాఫ్ట్ క్లోజ్ అవుతాయి. మొత్తం సాఫ్ట్ క్లోజ్ డోర్స్ కూడా ఉన్నాయి. ఇట్లా అవుతుంది చూడండి. ఇట్లా మనం ఎంత ఇట్లా ఇప్పుడు చూడండి ఇట్లా లేపాను కదా, ఇట్లా గట్టి వేసినా సరే అది కాదు, సాఫ్ట్గా క్లోజ్ అయిపోతుంది. ఇట్లా దీని స్పెషాలిటీ. ఇండియాలో ఫస్ట్ టైం మన 12 kgs దాంట్లో మనకి మన ఎవర్ గ్రీన్ బ్రాండ్లో ఫస్ట్ టైం స్టీల్ బాడీ లాంచ్ అయింది. ఇది మనకి పల్స్ సెటర్స్ ఉంటుంది లోపల కూడా. కొంచెం స్ట్రాంగ్గా ఉంది పల్స్ సెటర్ అంతా కూడా. ఎస్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది 12 kgs మొత్తం బిగ్ సైజ్. అండ్ దీని కూడా డస్ట్ వాష్ అయిపోయిన తర్వాత డస్ట్ అందులోకి వెళ్తుంది. సేమ్ మనం తీసుకొని క్లీన్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇది స్పిన్నర్స్. అండ్ ఇది కొంచెం చూస్తే మీరు గమనించండి, ఇది డెప్త్ ఉంది చాలా, మీరు చూడండి అంతా కూడా. సో ఎక్కువ బట్టలు మీరు లోపల ఆరేసుకోవచ్చు. మనకు వాష్ అయిపోయిన తర్వాత డస్ట్ అనేది వెళ్ళేది మనకి 2 ఇచ్చారు దీంట్లో చూడండి. సో ఎక్కువ మనకి డస్ట్ అనేది కలెక్ట్ అవుతుంది. అండ్ మేడం ప్రతి ఒక్క వాషింగ్ మిషన్ చూసాం కదా, దీంట్లో మనకి యాక్చువల్గా ఇన్లెట్ ఎక్కడ ఉంటుంది, అవుట్లెట్ ఎక్కడ ఉంటుంది, ఒకసారి క్లియర్ చెప్తారా మనకి? ఓకే సార్. దీనికి ఏంటంటే మనకైతే అవుట్లెట్ అయితే ఇక్కడ ఇచ్చారు, ఇన్లెట్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇన్లెట్ అయితే మనకి 2 ఇచ్చారు ఇక్కడ. వాష్ టైంలో మాత్రం ఇట్ సైడ్ ఉంటుంది, పైప్ అనేది ఇట్ సైడ్ పెట్టుకుంటే వాష్ దగ్గర వస్తుంది. డ్రైకి మాత్రం ఇట్ సైడ్ పెట్టుకుంటే డ్రై దాంట్లో మనకి వాటర్ పడుతుంది. మేడం ఇప్పుడు 12 kgs ప్రీమియం అన్నారు కదా, దీని ప్రైస్ ఎట్లా? దీని ప్రైస్ అంటే మనకి ఓన్లీ 14,999కి ఉంటుంది. ఇప్పుడు మనం చూసిన మిగతా అన్ని వాషింగ్ మిషన్స్ కి కూడా ఇన్లెట్ ఇక్కడ ఉంటుంది, అవుట్లెట్ అయితే అక్కడ ఉంటుంది. సేమ్ అన్ని వాషింగ్ మిషన్స్ కి. ఇందాకైతే మనం 12 kgs లో అయితే చూసాం కదా, హైడ్రాలిక్ డోర్ ఉంది మనకి కూడా 8.5 kgs, 9.5 kgs, 10 కి కూడా హైడ్రాలిక్ డోర్ ఉంటుంది. ఓన్లీ వాష్ కి మాత్రమే ఉంటుంది డోర్. అదే మనకి 12 kgs లో అయితేనేమో వాష్ కి ప్లస్ వాష్ అండ్ డ్రై కి ఉంటుంది. మనకి 8.5 kgs లో ఏంటంటే ఓన్లీ వాష్ కి మాత్రమే హైడ్రాలిక్ డోర్ ఉంటుంది. ఇది సెమీ ఆటోమేటిక్ 7.5 kgs లో మనకి ఏంటంటే ట్యాప్ కలెక్షన్ ఉంది. ఒకవేళ ట్యాప్ లేకపోయినా కూడా బకెట్ తోటి కూడా వాటర్ పోసుకోవచ్చు. సో చూసారు కదా, సో ఇది కూడా మనకు ఒక బెస్ట్ ఆప్షన్ మీకు ట్యాప్ కనెక్షన్ లేకపోతే. దీంట్లో కూడా మనం బెడ్షీట్స్, జీన్స్, డోర్ మ్యాట్స్, రఫ్ అండ్ టఫ్ షూస్ ఏవైనా కూడా వాష్ అవుతుంది. ఓకే. హెవీ జీన్స్ అయినా సరే, హెవీ జీన్స్ అయినా ఓకే సార్. బెడ్షీట్స్ కూడా సార్ టైమర్ సెట్ చేసుకోవాలి. చూడండి మనకు డోర్ ఓపెన్ ఉన్నా కూడా వాష్ అవుతుంది. సో ఇది మనకి అయిపోయిన తర్వాత దీంట్లో ఏ డ్రై అవుతుందా? దీంట్లో మనం సింగిల్ పీస్ తీసుకొని డ్రై దాంట్లో వేసుకుంటే డ్రై అవుతుంది. మనకైతే వాష్ అయిపోయిన తర్వాత బజర్ సౌండ్ అయితే వస్తుంది మనకి. ఇందులో వాష్ అయిపోయింది కదా సార్, మనకి నెక్స్ట్ డ్రై కోసం ఓకే ఇట్లా సింగిల్ పేర్ వేసుకోవాలి. క్లాత్స్ అని ఇట్లా వేసుకోవాలి. సింగిల్ పీస్ వేసుకున్న తర్వాత ఈ క్యాప్ తోటి మనం లాక్ చేసుకోవాలి. కరెక్ట్గా లాక్ చేసుకోవాలి. ఒక స్పిన్ అనేది దానికి టైమర్ అవుతుంది. టైమర్ ఉంటుంది 1 నుంచి 5 minutes దాకా టైమర్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు డోర్ ఓపెన్ చేసినప్పుడు స్పిన్ అనేది ఆగిపోతుంది. ఓకే. క్లోజ్ చేస్తేనే మనకి స్ప్రిన్ అవుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మనకి ఇక్కడ ప్రతి ఒక్క వాషింగ్ మిషన్ గురించి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇది మీరు ఇంట్లో ఉండి ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. అండ్ మీకు క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది, కాకపోతే ఛార్జెస్ అనేది మీరు పెట్టుకోవాలి. అండ్ మీరు ప్రీపెయిడ్ ఉంటుంది, COD ఉంటుంది. సో ఇంట్లో ఉండి మీకు ఎటువంటి వాషింగ్ మిషన్స్ కావాలన్నా వీడియో కాల్ చేస్తారు, మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రతి ఒక్క వాషింగ్ మిషన్ మీద. అండ్ మీకు తక్కువ బడ్జెట్లో కావాలంటే మీకు 3,999కి వాషింగ్ మిషన్ ఉంటుంది. మీకు స్టూడెంట్స్ ఉన్న, హాస్టల్లో ఉన్న ప్రతి ఒక్కరికి చాలా యూజ్ అవుతుంది. అండ్ పోర్టబుల్, ఎక్కడికైనా పట్టుకెళ్ళచ్చు దీన్ని తీసుకెళ్ళేసి. సో యూస్ఫుల్ అవుతుంది ఇట్లా. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.